నమస్తే, వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో హనుమాన్ పేరుతో 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్. చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపాకు చెందిన మైనారిటీ కుటుంబాలు టీడీపీలో జాయిన్. పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్ ఎంఎస్ఎంఈ హాల్లో ప్రధాని మోదీ బడ్జెట్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం. పాల్గొన్న శాఖ అధికారులు, భాజపా శ్రేణులు. మానవ మనుగడకు ప్రకృతి సమతుల్యత, వన్యప్రాణుల సంరక్షణ అత్యంత ముఖ్యమని, దీనిని దృష్టిలో పెట్టుకుని అటవీశాఖ ఆధ్వర్యంలో హనుమాన్ ప్రాజెక్ట్ ముందుకు తీసుకొచ్చాము అని ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో వన్యప్రాణుల పట్ల పశు సంపదకి నష్టంతో మానవ భద్రతకు ముప్పు కలిగించే సంఘటనలు పెరుగుతున్నందున ఈ నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టామని తెలిపారు. హ్యూమన్ యానిమల్ ఈ సంఘర్షణలో జరిగిన నష్టానికి ఎప్పటికప్పుడు పరిహారం కూడా చెల్లించేస్తూ ఉన్నాం. 25-26లో దాదాపు 2107 కేసులు నమోదు కాగా పరిహారం కింద దాదాపు 4 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్గ్రేషియా, నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారం మొత్తాన్ని గణనీయంగా పెంచాం. అంతకుముందు 5 లక్షలు ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 10 లక్షలు పెంచాం. గాయపడిన వారికి పరిహారం 2 లక్షలు పెంచాం. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి కర్ణాటక ప్రభుత్వం సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఇప్పటి వరకు 8 ఆపరేషన్స్ని విజయవంతంగా పూర్తి చేసి ఏనుగుల నుంచి ప్రజలకి, పంటలకి రక్షణ కల్పించాం. అలాగే ఏఐ ఆధారిత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఏనుగులు మరియు ఇతర జంతువులు వచ్చే ముందస్తు హెచ్చరికలు ఇచ్చే వ్యవస్థని అటవీ సరిహద్దు గ్రామాల్లో అమలు చేస్తూ ఉన్నాం. అడ్వాన్స్డ్ వెదర్ అండ్ అలర్ట్ రిపోర్టింగ్ సిస్టమ్ మరియు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా బల్క్ మెసేజింగ్ సిస్టమ్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ హనుమాన్ లక్ష్యం వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ని కాన్ఫ్లిక్ట్గా కాకుండా రెస్పాన్సిబుల్, బాధ్యతగా ఒక కోలివింగ్గా మార్చడం. అంటే మనం భూమి అనేది ఒక మనిషికే కాదు, జంతువులకు కూడా వాటి పట్ల కూడా మనకు బాధ్యత ఉంది. వసుదైక కుటుంబకం అనే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం మన దేశం. సో అలాంటి వారి కోసం ఈ హనుమాన్ ఆ సిద్ధాంతాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది. అటవీశాఖ అధికారులకి, ఫ్రంట్లైన్ సిబ్బంది వారి అంకిత భావం, కష్టపడి చేసిన సేవల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఎన్జిఓస్ లేకుండా ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టం. అలాగే వైల్డ్ లైఫ్ ఫండ్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, ఈస్టర్న్ ఘాట్స్ కన్జర్వేషన్ సొసైటీ వంటి నిబద్ధతతో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సుమారు 50 మైనారిటీ కుటుంబాలు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వైసీపీకి చెందిన మైనారిటీ నాయకులు నజీర్ బాయ్ మరియు ఆయనతో పాటు సుమారు 50 మైనారిటీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం వుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలోకి వైసీపీ నాయకులు చేరడం జరిగిందన్నారు. కొత్తపేటను అన్ని విధాలు అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజు, మున్సిపల్ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, కడా అడ్వైజర్ మెంబర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గాజువాక ఆటోనగర్లోని ఎంఎస్ఎంఈ సమావేశ మందిరంలో ప్రధాని నరేంద్ర మోడీ పోస్ట్ బడ్జెట్ ప్రత్యక్ష ప్రసంగాన్ని అధికారులు భారీ స్క్రీన్ పై ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కర్ణం నరసింహారావు పాల్గొని మోదీ ప్రసంగం వివరాలను వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో ఎంఎస్ఎంఈకి 10,000 కోట్లను కేటాయించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం అందిస్తున్న సహకారం మరవలేనిది అని అన్నారు. చిన్న వ్యాపారులకు పెట్టుబడి కొరత లేకుండా చూడడం, పాత పారిశ్రామిక క్లస్టర్లకు పునరుజ్జీవం పోయడమే
లక్ష్యంగా భారీ నిధులను కేటాయించారని గుర్తు చేశారు. దేశంలో చిన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పెట్టుబడి అని, దీనిని పరిష్కరించడానికి ప్రభుత్వం 10,000 కోట్లతో ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ నిధి ద్వారా అద్భుతమైన వృద్ధి సామర్థ్యం ఉన్న చిన్న సంస్థలకు ఈక్విటీ రూపంలో మద్దతు లభిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ జాయింట్ డైరెక్టర్ సంతుల్ కుమార్, మెంబర్ విజయానందరెడ్డి, నాయకులు కృష్ణంరాజు, రంగనాయకులు, గరికిని, పైడిరాజు, అప్పలరాజు, తాతారావు, న్యాయవాది ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. Webinar for the development of MSME sector. Honorable Prime Minister today announced more than 12,000 crore for the development of MSME sector. In that, 2,000 crore has been allocated for micro enterprises through Self-Reliant India Fund, and 10,000 crore has been allocated for SME, Small and Medium Enterprises Growth Fund. Totally 12,000 crore budget has been released by Honorable Prime Minister for the development of MSME sector, and also all the government department CPSU has to onboard the TRDS platform to get payment to release to the MSME sector as soon as possible, and also सबके साथ सबके विश्वास सबके विश्वास में MSME enterprises has to grow for the development of nations. And also with this word, Honorable Prime Minister has announced today more than 12,000 crore for the development of MSME sector as a champion of MSME growth. ఈరోజు మన గాజువాక ఆటోనగర్ డి బ్లాక్లో ఉన్న ఎంఎస్ఎంఈ ఆఫీస్లో ఎంఎస్ఎంఈ జేడీ గారు శ్రీ సంతుల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈకి కేటాయించడం జరిగింది. దాని మీద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారే వెబెక్స్ మీటింగ్లో భారతదేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ ఏడీలతోటి కూడా ప్రత్యక్షంగా ఈ స్క్రీన్ మీద మాట్లాడడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో మా గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు, అదేవిధంగా మా ఎంఎస్ఎంఈ ఈ శాఖ డైరెక్టర్ గారు విజయానందరెడ్డి గారు, కృష్ణరాజు గారు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 నాటికి మన ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కంకణం కట్టుకున్నారు. అందుకే దినదినాభివృద్ధి చెందుతూ ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎంఎస్ఎంఈలో ఎన్నో సబ్సిడీతో కొన్ని రుణాలు ఇస్తూ వారిని యువతను ప్రోత్సహిస్తూ అందరినీ కూడా విద్యావంతులు చాలామంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి బ్యాంక్ నుంచి లోన్ ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి ఇండస్ట్రీలుగా, ఎందుకంటే ఉద్యోగం. పల్నాడు జిల్లా మాచర్ల 133వ కేబీ సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ కావడంతో మంటలు నేరుగా వ్యాపించాయి. మంటలు ఎగిసిపడడంతో స్థానికంగా ఆందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రారంభంలో మంటలు అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఫోమ్ వాటర్తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫైర్ ఇంజన్ సకాలంలో చేరుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది అని అధికారులు తెలిపారు. ఘటనపై విద్యుత్ శాఖ ఎస్సీ పూర్ణచంద్రరావు హుటాహుటిన సబ్స్టేషన్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై డిఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ 132వ కేవీ మాచర్ల రెండచెంతల సర్క్యూట్ 1 కరెంటు ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ కావడంతో మంటలు వ్యాపించాయని తెలిపారు. ఇమీడియట్గా స్టేషన్ సప్లై రీస్టోర్ చేశాను. ఈ ఎక్విప్మెంట్ కోసం నేను అక్కడి నుంచి ట్రై చేశాను. ఆల్రెడీ రిమూవ్ చేసినటువంటి తెచ్చి ఎరెక్ట్ చేస్తాను. మోస్ట్లీ 12 గంటల క్లోజ్ చేసి ఇది మెయిన్ రీజన్ ఇంటర్నల్ సిటీలో ఇంటర్నల్ ఫాల్ట్ వచ్చి బ్లాస్ట్. సుమారు ఎంత ఖర్చు? 15 లక్షలు. ఓకే సార్. తూర్పుగోదావరి జిల్లా రాజులు గ్రామానికి చెందిన నటుడు, రచయిత, దర్శకుడు బుడితి కోటేశ్వరరావుకు హైదరాబాద్లో ఘన సత్కారం జరిగింది. 72 చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు చేతుల మీదుగా ఆయనకు పూలమాల వేసి సన్మానం చేశారు. కోటేశ్వరరావు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో కళా జాతుల ద్వారా మలేరియా, ఎయిడ్స్ నివారణతో పాటు కంటిదానం ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన రూపొందించిన నేత్రదాత అమర్ రహే షార్ట్ ఫిల్మ్ దూరదర్శన్లో ప్రసారమైంది. అలాగే స్వాతంత్రం, ఎన్నాళ్ళి బానిస బ్రతుకులు, కన్నీరు పన్నీరు వంటి లఘు చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ప్రేమకు సాక్షి, మైసమ్మ తల్లి, రుణానుబంధం, ఓ తండ్రి కథ,
సినిమాలకు స్క్రిప్ట్ సిద్ధం చేసి త్వరలో నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లోని సుందరయ్య కళాభవన్లో దాశరథి థియేటర్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని కోటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి ఆ సందర్భనాడు అంటే ఈరోజు 6:47 తర్వాత సంప్రోక్షణ పూజా కార్యక్రమాలన్నీ వైదికంగా జరిపించవలసిన ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. ఈరోజు ఎవరికి సాయంత్రం దర్శనాలు ఉండవు. మర్నాడు అనగా 4/3/2026 యథావిధిగా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ రేపు మార్నింగ్ నుంచే దర్శనానికి రావాల్సిందిగా కోరుచున్నాం. గాజువాక శివారు జీవీఎంసీ 88వ వార్డు సంధ్యనగర్ కొండ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కొండను బ్లాస్ట్ చేస్తుండటంపై అక్కడి స్థానికులు ఆందోళనకు దిగారు. జనావాసాలకు చేరువలో బాంబుల మోత జరగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా కొండను డొలి చేయడంతో ఆగ్రహించిన స్థానికులు అక్కడే టెంట్ వేసుకుని నిరసనకు దిగారు. మైనింగ్ పేరుతో ఇలా భయానక వాతావరణం సృష్టించడం పట్ల ఆందోళన చెందిన స్థానికులు విశాఖ కలెక్టర్కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కొండ సమీపంలో ఉన్న ఇళ్లన్నీ బీటలు వారాయని, దుమ్ము ధూళితో నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతతకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలకు కంటికి కొనుక్కులేని పరిస్థితి నెలకొంది అని చెబుతున్నారు. శబ్దాల మోత, భారీ వాహనాల రాకపోకలతో భయానక వాతావరణం నెలకొంది అని ప్రజల అభ్యర్థనను అర్థం చేసుకుని తక్షణమే బాంబు బ్లాస్టింగ్లను నిలిపివేయాలి అని కోరుతున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్థానికులు చెబుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దారబంధాల పక్క నుంచి కానీ, స్లాబ్లు కానీ, ఇటకలు కానీ, మనం అటకలు అంటాం, సామాన్లు పెట్టుకున్న అటకలు ఆ బెడ్రూమ్లో పడుకున్న మరి ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరి మీద సామాన్లు వచ్చి తుల్లిపడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో గతంలో 20 రోజుల కిందట వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఆ రోజు వచ్చి ఇక్కడ స్థానికులందరూ వీళ్ళు హెచ్చరిస్తే వాళ్ళు ఖాతరు చేయలేదు. ఇవాళ చూస్తే వాళ్ళు గ్రావెల్ తీసుకొని పోవాలే తప్ప కొండను పిండి చేసి కొండని అమాంతంగా బాంబ్ బ్లాస్టులతో చేస్తే మేమైతే భరించలేము. చాలామంది వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ గుండెలు బద్దలైపోయి వాళ్ళు అనేక ప్రమాదాలకు లోనైపోతారని చెప్పేసి ఆ రకమైనటువంటి ఆవేదనతో మేము అందరం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇక్కడ స్థానికులందరూ వచ్చి నాకు చెప్పడం జరిగింది. ఈ వార్డు కార్పొరేటర్గా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈవేళ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మా స్థానిక ప్రజలందరూ, సంజయనగర్ ప్రజలు కానీ, మన మంగళపాలెం కానీ, చుట్టుపక్కల గ్రామాలందరూ. ఈ వార్డు కార్పొరేటర్గా నాకు కూడా మినిమం బాధ్యత ఉంటుంది. దీని మీద నేను మరలా స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ, ఉన్నతాధికారికి కానీ, కలెక్టర్ గారికి కానీ తిరిగి ఈ యొక్క విజువల్స్ అన్ని తీసుకెళ్ళి మరలా కలెక్టర్ గారితో నా ప్రయత్నం వరకు విఫలం అవ్వకుండా ఎటువంటి అల్లూరు జిల్లా అరకులోయ మండల కేంద్రంలోని చిన్నలబుడు పంచాయతీ కరాయిగూడ గ్రామంలో అలెక్ మహిమ బాల్యలీల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం కరాయిగూడ గుడి లోపల నిత్యం 365 రోజులు దీపారాధన వెలుగుతూనే ఉంటుంది అని హిందూ గిరిజన సంప్రదాయ ప్రకారం పూర్వం తాత ముత్తాతల కాలం నుండి దీపారాధన, కాషాయి బట్టలు ధరించి నిత్యం ఆరాధన, కొబ్బరికాయలు కొట్టి అంగరంగ వైభవంగా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గిరిజన నృత్యాలు, నాటకాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అనేకమైన సంఘం కలదు. ఈ సంఘంలో బాల్యలీల ఉత్సవం అనేసి ప్రతి సంవత్సరం పాల్గొనే సత్య దర్శనాలు నిర్వహిస్తుంటారు. ఈ పండుగ కారణం ప్రపంచ విశ్వశాంతి కొరకై యజ్ఞం చేస్తారు. ఈ యజ్ఞంలో సాధు భక్తులు ఒరిస్సా నుండి, ఆంధ్ర నుండి వేలాది సంఖ్యలో వస్తుంటారు. ఈ పూజకి కొబ్బరికాయలు, ఊదుత్తులు, కర్పూరము, తేనె మాత్రమే పూజకు ఉపయోగిస్తారు. తత్వరి అనంతరము భజన కీర్తనలు, వేద మంత్రాలతో రాత్రంతా భక్తులు గడుపుతారు. పేరు బుర్డు ఉపేంద్ర, చిన్నప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్. ఈరోజు తురేగూడ కరాయిగూడ గ్రామంలో సిద్ధి గణేశ్వర బాబా ఆశ్రమం కలదు. ఇందులో భాగంగా అలెక్మయ భక్తులు విశ్వశాంతి ధర్మ యజ్ఞం కొరకు జ్యోతి నిర్వహించబడును. ఈ కారణంగా ఆంధ్ర, ఒడిశా నుండి సాధు భక్తులు వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేసి వారి యొక్క కోరికల మేరకై పూజా పురస్కారాలతో కొబ్బరికాయ, ఊదొత్తులు, నెయ్యి, దీపారాధన చేస్తారు. ఈరోజు రాత్రి వేద మంత్రాలతో ఆదివాసీ భజన
కీర్తనాలు మరియు ఆదివాసీ ఒరియా నాటకాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఆదివాసీ ప్రజలంతా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పాలు పెరుగు వర్తకుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కల్తీ పాలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఇప్పటికే కల్తీ పాలు సేవించి మృత్యువాత పడిన వారి సంఖ్య 6కు చేరింది. మరో 14 మంది వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి ఖచ్చితమైన నివేదికలు రాకపోవడంతో ఈ కల్తీ పాలు కలకలం ఎక్కడున్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు పాలు పెరుగు వర్తక సంఘం భవనంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రెసిడెంట్ సూరంపూడి పనసయ్య మాట్లాడుతూ రాజనగరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన అడ్డల గణేష్ అనే వ్యక్తి తమ సంఘ సభ్యుడు కాదు అని, ఎటువంటి సంఘటనలకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరారు. సభ్యులు వరాగోగుల గోవిందు, జబ్బు శ్రీనివాస్, కొత్తగల కామరాజు, నల్లజర్ల నాగు, నంద్యాల నాగవరప్రసాద్, పాడడుగుల గాంధీ, గనిశెట్టి రాంబాబు, పూసుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చెప్పడం జరిగిందండి గతంలో కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే అతను చేసిన అంటే కల్తీ పేదపాలు కల్తీ కలిసిందని ఇంటి ద్వారా జరిగిందా కల్తీ ద్వారా జరిగిందా అని గవర్నమెంట్ వారు నిర్ధారించలేరు. నెక్స్ట్ మా ఇప్పుడు ప్రజెంట్ బయట ఈ కంపెనీ ప్యాకింగ్ ఉన్నాయి కదండి, వాళ్ళు ఏమంటారంటే ప్రైవేట్ పాలు వాడద్దు, గీత పాలు వాడద్దు అని చెప్పి అంటున్నారు. ఎందుకని ఆ ఒక్క చేసిన వ్యక్తి పని గురించి ఈ మాట చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈ 1946లో పుట్టిన సంఘం అండి. 46లో ఈ కంపెనీలన్నీ ఏమీ లేవండి. విశాఖ కానీ, తిరుమల కానీ, ఎల్జేజీ కానీ, ఈ తర్వాత దొడ్డ కానీ ఏ కంపెనీ అంటే కూడా లేవండి. ఆ రోజుల్లో పాల వర్కులు విజయ కంపెనీ విజయ ఫ్యాక్టరీ ఉండేది. విజయ్కి పాల వర్కులు పోటీ పడి ఈ పాల వర్కులు పోసిన పాలు ఒరిజినల్ పాలకి పట్టుకోలేక ఆ కంపెనీ మూత కూడా పడింది. మూత పడిన తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత అమౌంట్ రిలీజ్ చేయారు. మళ్ళీ రిలీజ్ అయింది. అది కూడా అంతకు మాత్రం నడుస్తుంది. ఆ రోజు ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నారో ఈరోజు కూడా అంతమంది నెంబర్స్ ఉన్నాయి. ఈ సంఘం తయారవడం పుట్టడం సంఘం అంతా కూడా ఏకగతిగా నడిపడి నడిచి ఒకే మాట మీద ఎవరు నడుచుకుంటూ బాలవర్చుకోళ్ళు ఒకరికి ఏదైనా కష్టం వస్తే ఈ సంఘం మాకు పెద్దలు తెలియజేయటం, మీ వల్ల ఇబ్బంది లేకుండా కావాలి అని చేసుకోండి. ఈ సంఘం గణేష్ అనాథం కూడా సంఘ చెప్పుడు అయ్యి ఉంటే దానికి కూడా మేము సంఘం రూపంగా మేము కూడా బాధపడడం బాధ్యత తీసుకుందండి. అయితే ఈ గణేష్ అనాథం పాల్పోయడం వల్ల కొంతమంది పోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం అండి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేడం గ్రామంలో కొలువైన శ్రీ దక్షిణ కాళికాదేవి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రతి ఆది, మంగళ, శుక్రవారాలు అమ్మవారికి రాహుకాల అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పాలు, పసుపు, కుంకుమ, పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాల అభిషేకాలు, విశేష పూల అలంకరణలతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడుతుంది. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపహారతులు సమర్పిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. స్వయంభూగా వెలిసిన అమ్మవారు దక్షిణాముఖంగా కొండపై ఉన్న కాల భైరేశ్వరుడిని చూస్తూ భక్తుల కోరికలు తీర్చుతారు అని స్థానికుల విశ్వాసం. విశాల ప్రాంగణంలో అమ్మవారికి వివిధ అలంకారాలు దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ స్వామి ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నదానం కూడా అందిస్తున్నారు. రాహుకాల అభిషేకం చేసిన వారిని కోరిన కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు చెబుతున్నారు. రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తుండగా దక్షిణ కాళికమ్మను నమ్మి కొలిచిన వారి కొంగు బంగారంగా వరాలు ప్రసాదిస్తుంది అనే విశ్వాసం మరింత బలపడుతోంది. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు నిడదవోలు పట్టణ సిఐ తిలక్, పట్టణ ఎస్ఐ జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో గణపతి సెంటర్ వద్ద మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులు అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది అని పోలీసులు తెలిపారు. సెల్ఫ్ డిఫెన్స్లో ఉపయోగించే ప్రాథమిక పద్ధతులను ట్రైనర్లు ప్రదర్శించి చూపించారు. మహిళల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని సిఐ తిలక్, పట్టణ ఎస్ఐ జగన్మోహన్ రావు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. పేరు రామూర్తిరాజు, కరాటే మాస్టర్ని. ఇక్కడ మన సిఐ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఆడపిల్లలకి ఉమెన్స్ డే సందర్భంగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లలకి కంపల్సరీ సెల్ఫ్ డిఫెన్స్ అవసరం. దాంతో మాకు ఈ అవకాశం ఇచ్చిన మన సిఐ గారికి, ఎస్ఐ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాం. మార్చి 8వ తారీఖున జరుగు మహిళా దినోత్సవం సందర్భంగా మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ గారి ఆదేశాల మేరకు మహిళల కోసం కొన్ని రకాల కార్యక్రమాలు చేయమని చెప్పారు. అందులో భాగంగా వీళ్ళకి మహిళల్లో అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు తమను తాము రక్షించుకోవడానికి, అలాగే వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి కరాటే యొక్క ఉపయోగం తెలుసుకోవడం కోసం వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన నిడదవోలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మహిళలకు, అలాగే స్థానిక స్కూల్స్లో మహిళలు గర్ల్స్కు కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక నోట్ పాటు మన నిడదవోలు సెంటర్, ఐలవ్ నిడదవోలు గణపతి సెంటర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో జరిగే ఫంక్షనింగ్ గురించి వాళ్ళకి తెలియజేయడం ఉద్దేశంతో ఓపెన్ హౌస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే స్కూల్స్లో డిబేట్ కాంపిటీషన్, మహిళలకు సంబంధించి డిబేట్ కాంపిటీషన్స్, వాళ్ళలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇచ్చి వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి అహర్నిశలు కష్టించి పనిచేస్తున్న తెదేపా కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ అనుబంధ టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు విల్లా రామ్మోహన్ కుమార్ కనీస వేతనాల బోర్డు సభ్యులుగా నియమితులైన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పల్లను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో ముఖ్య పాత్ర పోషించిన అందరికీ న్యాయం జరిగేలా చూడాలి అని కోరారు. నామినేటెడ్ పదవుల కోసం చాలా మంది ఆశించి ఉన్నారు అని, వారందరికీ త్వరలో న్యాయం జరుగుతుంది అని తెలిపారు. కష్టపడి పనిచేసే వారిని పార్టీ గుర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, టీఎన్టీయూసీ నాయకులు అయినటువంటి విల్లా రామ్మోహన్ గారికి మినిమం వేజ్ బోర్డు మెంబర్గా రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. తెలుగుదేశం పార్టీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడ్డారో వాళ్ళకు సముచిత స్థానం ఇవ్వడం అది ఆనతి. ఎవరైతే అందుకే ఈరోజు అందులో భాగంగానే పార్టీ కోసం ఆహర్నిశలో కష్టపడినటువంటి వారికి పదవులు ఇస్తున్నాం. అయితే కొంతమందికి మిస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రెండవ విడత వచ్చినప్పుడు అందరికీ కూడా మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేసేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అన్నకి టీఎన్టీసీ రంగంలో ఉన్నారు కనుక ఆయన మినిమం వేజ్ మీద పూర్తి అవగాహన ఉంది. అలాగే చాలా అసంఘటిత కార్మికులు ఇంకనూ వాళ్ళు ఈ పిఎఫ్ కానీ భవన నిర్మాణ కార్మికులకు వచ్చేటువంటి రాయితీలు లేకపోవడం చాలా ఇబ్బందిగా, కొంచెం కష్టంగానే ఉంది. కనుక దాని మీద ఆ విధంగా కష్టపడాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు చాలా మనకి చెప్పాలంటే కెమెరామెన్స్ కావచ్చు, కొన్ని దిక్కుల ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, అలాగే జొమాటోకి సంబంధించినంత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా అలాగా 70 సెక్టర్స్ ఉన్నాయి. ఇది కేరళ అద్భుతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారట. దాని మాదిరిగానే మనం ఈరోజు ఇక్కడ కార్మిక వర్గానికి న్యాయం జరిగేటట్టుగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే అనుభవం ఉన్నటువంటి విల్లా గారికి దాంట్లో స్థానం కల్పించడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రారంభంలో మంటలు అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఫోమ్ వాటర్తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫైర్ ఇంజన్ సకాలంలో చేరుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది అని అధికారులు తెలిపారు. ఘటనపై విద్యుత్ శాఖ ఎస్సీ పూర్ణచంద్రరావు హుటాహుటిన సబ్స్టేషన్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై డిఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ 132వ కేవీ మాచర్ల రెండచెంతల సర్కిట్ 1 కరెంటు ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ కావడంతో మంటలు వ్యాపించాయని తెలిపారు. దర్శకత్వం వహించిన నీదేం కులమరా అనే లఘు చిత్రానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ది గ్లోబల్ ఇండీ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా దాసరథి థియేటర్స్ వారు నిర్వహించిన ఫిలిం ఫెస్టివల్ కాంపిటీషన్లో 600 పైచీలకు చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాల్లో 34 చిత్రాలను సెలెక్ట్ చేశారు. జాతీయ స్థాయిలో నా చిత్రానికి బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చింది. ఈ అవార్డు సందర్భంగా నాకు
72 సినిమాలు తీసిన రేలంగి నరసింహరావు గారు, ఆదిత్య గారు, కొంతమంది నిర్మాతలు, దర్శకులు నాకు అవార్డు ఫంక్షన్లో నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంగా నాకు రాజోలు గ్రామ నివాసినైన నన్ను అభిమానులందరూ అభిమానించి పత్రికా విలేకరులు కూడా నాకు విషెస్ చెప్తూ న్యూస్ పేపర్లో రాయడం కూడా జరిగింది. నేను వృత్తిరీత్యా విజ్ఞాన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్లో ఉంటున్నాను. గట్కేసర్లో ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ సాహితీవేత్త విజయవాడ ధర్నాలో పాల్గొన్న అంగన్వాడీలను పల్నాడు జిల్లా సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 27 మంది అంగన్వాడీ టీచర్లను పోలీస్ వాహనంలో ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు నిరసన తెలపడం తప్ప అని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం చొరవ చూపాలి అని, డిమాండ్లు పరిష్కరించాలి అని, గాయపడిన అంగన్వాడీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని కోరారు. మూడు గంటల సేపు కూడా కంటిన్యూగా రోడ్లు తిప్పుతూనే ఉన్నారు. ఏ అన్యాయం చేసాం మహిళలు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇంకా దుర్మార్గంగా మేము చాలా శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇంకైనా నిన్న వేలాది మంది అంగన్వాడీ మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. ఈ వేతనాల ఆందోళన అనేది ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసింది కాదు. దాదాపు 5 సంవత్సరాల నుంచి అనేక రూపాల్లో ఆందోళన జరుగుతుంది. ఎవరు ఆపలా, కనీసం టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా ఆపలేదు. ఇప్పుడు ఎన్ని చూడండి, ఉదయం 5ంటికి మమ్మల్ని అది ఎక్కించారు, 4:30 కల్లా ఎక్కించారు. మధ్యలో నిద్ర లేసినట్టుగా జీబులో వేసేసారు. అన్యాయం చేసాం మహిళలు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇంత దుర్మార్గంగా మేము చాలా శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇంకైనా నిన్న వేలాది మంది అంగన్వాడీ మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. ఈ వేతనాల ఆందోళన అనేది ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసింది కాదు. దాదాపు 5 సంవత్సరాల నుంచి అనేక రూపాల్లో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం కూడా మా టెంట్ల దగ్గరకు వచ్చి అంగన్వాడీలకు ఆందోళన పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలి అని చెప్పేసి మేము ఆందోళన చేస్తూ ఉన్నాము. నెల రోజుల క్రితమే బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్లోనైనా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఐసిడిఎస్ మంత్రివర్యులకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అట్లనే చాలా శాంతియుతంగా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు పంపించాము. ఎంత అన్యాయం అంటే 2024లోనే అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాము అని చెప్పేసి మినిట్స్ కాపింది, రాతపూర్వకమైన మినిట్స్ ఉంది. ఈ మినిట్స్ను కూడా అమలు చేయకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలు మోసం చేస్తూ ఉన్నారు. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్లోనైనా వేతనాల గురించి ఆలోచన చేస్తారని చెప్పేసి శాంతియుతంగా నిన్న చర్చలు పిలుస్తామని చెప్పేసి చెప్పారు. చర్చలకు పిలుస్తారు కదా అని చెప్పేసి నిన్న సాయంత్రం దాకా ఎదురు చూసినా ఎటువంటి చర్చలు లేవు. రాత్రి 10:30-11 గంటల సమయంలో ఐసిడిఎస్ జేడీ గారు మా దగ్గరికి వచ్చి మీరు ఇప్పుడు వార్తలోని ముఖ్యాంశాలు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో హనుమాన్ పేరుతో 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్. చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపాకు చెందిన మైనారిటీ కుటుంబాలు టీడీపీలో జాయిన్. పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన ఎమ్మెల్సీ కన్సలర్ శ్రీకాంత్. విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్ ఎంఎస్ఎంఈ హాల్లో ప్రధాని మోదీ బడ్జెట్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం. పాల్గొన్న శాఖ అధికారులు, భాజపా శ్రేణులు. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.